ఆర్యభట్ట. ఇతను భారతీయ పురాతన గణిత ఖగోళ శాస్త్రవేత్త. ఇతని జీవితకాలం 476 నుండి 550 సిఈ. ఇతను పుట్టిన ప్రాంతం ఇప్పటికీ ఒక ఫజిల్గానే ఉంది. మగధ దగ్గర ఉన్న పాటలీపుత్రం అంటే ప్రస్తుతం బీహార్లో పాట్నాగా పిలువబడుతున్న ప్రాంతం అని కొంతమంది, మరికొంతమంది గుప్తుల కాలం నాటి మగధలో జన్మించినట్లు ఇది కేరళలో ఉంది అని అంటుంటారు. ఈయన రాసిన గ్రంథాలు ఆర్యభట్టీయం మరియు ఆర్య సిద్ధాంత. 499 కామన్ ఎరాలో తన 23 సంవత్సరాల వయసులో ఆర్యభట్టీయం అనే గ్రంథం రాశారు. ఆర్యభట్టీయంలో బిజినెస్ మ్యాథమెటిక్స్, ఆల్జీబ్రా, ట్రిగనోమెట్రీ ఉన్నాయి. గ్రీకులు, అరబ్బులు తమ శాస్త్రాల అభివృద్ధికి ఆర్యభట్ట గ్రంథాలను వినియోగించుకున్నారు. ఆర్య సిద్ధాంతంలో ఖగోళ శాస్త్రం గురించి వివరించారు. భూమి ఒక గోళం అని, అది తన చుట్టూ తాను తిరుగుతుందని మరియు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది అని వివరించారు. ఇతని అంచనా ప్రకారం భూభ్రమణ కాలం sidereal period of earth was 23 hours 56 minutes and 4.1 seconds. ఆర్యభట్ట గ్రంథాలలో శంఖుయంత్ర, ఛాయయంత్ర, యస్తి యంత్ర, ఛాత్రయంత్ర వాటి గురించి పూర్వ వివరణ కూడా ఉంది. లోనార్ ఎక్లిప్స్ చంద్రగ్రహణం, సోలార్ ఎక్లిప్స్ సూర్యగ్రహణం వాటి గురించి పూర్తి శాస్త్రీయ వివరణ మొట్టమొదటిగా ఇవ్వడం జరిగింది. భూమి మరియు చంద్రుని మధ్య దూరం కనుగొన్నారు. రాత్రి పగలు ఏ విధంగా ఏర్పడతాయో శాస్త్రీయ వివరణ ఇచ్చారు. భూమి యొక్క నీడ చంద్రునిపై పడడం వలన చంద్రగ్రహణం ఏర్పడుతుంది. When the shadow of the earth falls on the moon, it causes lunar eclipse. చంద్రుని నీడ భూమిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. When the shadow of the moon falls on the earth, it causes solar eclipse. చంద్రుడు మరియు గ్రహాలు పరావర్తనం చెందించే సూర్యకాంతి కారణంగా ప్రకాశిస్తున్నాయి అని సరిగ్గా చెప్పారు. He also correctly stated that the moon and the planets shine due to reflected sunlight. Pi value 3.1416 అని కనుగొన్నారు. He invented pi value according to this. Add 4 to 100, multiply by 8 and then add 62,000. This gives circumference of a circle with a diameter of 20,000. This is the pi value. It is nearly equal to 3.1416. Do you know our first Indian artificial satellite is Aryabhatta? It was launched by ISRO on 19th April 1975 by using Soviet Cosmos 3M rocket.